హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మార్నింగే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఈరోజు ఎర్లీ మార్నింగ్ తిరుపతి బయలుదేరాం, చిన్న తిరుపతి. సో రైల్వే స్టేషన్కి వచ్చాం మేము ఇప్పుడు. ట్రైన్ వచ్చేసి 5:30కి అంట. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. బండి మీద కూర్చొని ఫోన్ చూస్తున్నాడు అన్నవాళ్ళు మా హస్బెండ్ కాదు, వాడు చీకట్లో కనిపించక మా హస్బెండ్ ఏమో అనుకొని చూడ్డానికి వెళ్తున్నాడు. మళ్ళీ బ్యాక్ పరిస్తాడు అనమాట. వీడియో తీయండి. ప్లాట్ఫామ్ వచ్చేసి ఫస్ట్ ఇచ్చారు. సో మేము రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్నాం, స్టెప్స్తో వెళ్ళాలి. అండ్ ట్రైన్కి అయితే వచ్చేసాము. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత టికెట్స్ అవి తీసేసరికి త్వరగా టికెట్స్ అవి తీసేసరికి ఆ వీడియో తీయలేకపోయాను. ఇదైతే మేము ట్రైన్లో వెళ్తున్నాము. రాజమండ్రి నుంచి భీమడోలు వెళ్ళాలి. అక్కడి నుంచి మనం మళ్ళీ ఆటో కానీ బస్ కానీ చూసుకోవాలి. తిరుపతి అయితే వచ్చేసాము. అంటే స్టేషన్ దిగాక మాకు చాలాసేపు వరకు ఆటోస్ ఉన్నాయి, కానీ అటువైపుకి వెళ్ళే ఆటోస్ ఏమీ దొరకలే. బస్సు ఎక్కుదామని వెళ్ళేసరికి అక్కడ బస్ ఫెసిలిటీ కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి సండే కాబట్టి ఏవో పార్టీ మీటింగ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ బస్సులన్నీ వెళ్ళిపోయినాయంట. సో మేమైతే ఆటోకి వచ్చేసాము. అక్కడ నుంచి ఛార్జ్ అయితే ఆటోకి 50 రూపీస్ తీసుకున్నారు తిరుపతికి. అంటే భీమడోల్ స్టేషన్ నుంచి ఈ చిన్న తిరుపతి రావడానికి 50 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు. అండ్ ఇటు వచ్చేసి మీకు ఎంట్రన్స్లో ఈ బ్యాంగిల్స్ అండ్ కొబ్బరికాయలు ఇక్కడైతే మనకి ఎంట్రన్స్లో అమ్ముతున్నారు. సో ఫస్ట్ చెప్పులు పెట్టడానికి వెళ్తున్నాము, ఎందుకంటే లోపలికి ఎలా చేయరు కాబట్టి. ఎక్కడ పడితే అక్కడ పెడితే పోవచ్చు, మనం కూడా అవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ ఎంట్రన్స్లో మనం దండం పెట్టుకోవాలి. సో అక్కడైతే నేను హారతికర్పూరం వెలిగించి దండం పెట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఎక్కుతున్నాను. ఇక్కడ చూసారా, మొక్కలతో కొంతమంది మొక్కు ఉంటుంది కదా, వాళ్ళు మొక్కలతో ఎక్కుతున్నారు. మామూలుగా స్టెప్స్ ఎక్కడానికి చాలా కష్టమైంది నాకు. వీళ్ళు పాపం మొక్కలతో ఎలా ఎక్కుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు అనేసరికి మనం ఏం పట్టించుకోం కాబట్టి ఇంకా మెట్లయితే ఎక్కేస్తున్నాను. నేను చూసారా, ఎక్కలేక ఎక్కుతున్నాను మెట్లని. అప్పటికే చాలా నీరసం వచ్చేసింది నాకు. కిందకైతే దిగిపోవాలి. కిందగా దిగిన వెంటనే మనకి కూడా వచ్చేసినట్టే. సో ఇదంతా లోపల గుడి బయట ఉన్న ఏరియా అండి.
ఇది చూసారా, నాకు బాగా అనిపించింది ఒకేసారి చూడగానే. అంటే చాలా దగ్గర దగ్గర ఒక 3-4 ఇయర్స్ అయిపోతుంది. మా బాబు కడుపులో ఉన్నప్పుడు వెళ్ళాను. అంటే 3rd మంత్లో వెళ్ళాను నేను. అప్పటి నుంచి మళ్ళీ మేము కుదరలేదు వెళ్ళడానికి. సో కొంచెం అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా కాసేపు కూర్చుండిపోయాను. ఇక్కడంతా చూసారా ఎంత బాగుందో విగ్రహాలతో. అక్కడ చల్లగా అనిపించింది, కాసేపు కూర్చున్నాను. చూసారా నిజమైన అయిపోయింది, ఫుల్గా ట్యాన్ అయిపోయి బాగా స్వెటింగ్ వచ్చేసింది. మా కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నాను. అంటే లోపలికి వెళ్ళడానికి ఫోన్స్ కూడా అలో చేయరంట. పెడుతున్నారు ఇక్కడ. నాకు తెలియదు, ఇది ఏమొచ్చి కోలాటం అని తెలుసు. అది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీకు తెలిస్తే మటుకి నాకు ప్లీజ్ మెసేజ్ చేయండి. అంటే దీని గురించి నేను తెలుసుకుంటాను. కోలాటం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నా. కాసేపు కూర్చొని అక్కడ చూసాను, చాలా బాగా చేశారు వాళ్ళు. కోలాటం బాగా చేశారు. అది అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఎందుకంటే మొబైల్స్ అలో వచ్చారు కాబట్టి అది నేను తీయలేకపోయా. ఇప్పుడు వచ్చేసి మేము భోజనానికి వెళ్తున్నాము. ఈ అన్నదానం అంటారు కదా, అది ఈ వేలో వెళ్ళాలంట. అండ్ అక్కడ వచ్చేసి గోవులు ఉన్నాయి, గోవులు ఆవులు కూడా ఉన్నాయి. సో అదైతే మీకు చూపిస్తున్నాను. అండ్ అక్కడ మెట్లు ఉన్నాయి చూసారా, ఆ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళి అక్కడి నుంచి చాలా దూరం ఉంది. దగ్గర ఒక 1/2 అవర్ పెట్టింది. భోజనానికి వెళ్ళేసరికి దగ్గర 1/2 అవర్ పెట్టేసింది. స్టెప్స్ అవి ఎక్కి దిగి పైకి ఎక్కి. కానీ చాలా బాగుంది, చల్లగా అనిపించింది. సో మా హబీ ఆడేస్తున్నాడు. మా హస్బెండ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళిద్దరు అబ్బాయిలు అన్నమాట. ఇక్కడ చాలా వరకు తీసాను కాబట్టి ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. ఎందుకంటే చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది వీడియో అప్పటికి. తీసుకో. తినానియా బ్లాక్ వస్తుంది. పైకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా చాలాసేపు నడుస్తూనే ఉన్నాం. చాలా దూరం నడిచాం. దగ్గర ఒక 1/2 అవర్ పట్టింది మేము వెళ్ళడానికి. యాక్చువల్గా అయితే ఫ్రీ బస్సెస్ ఉంటాయంట, మాకు తెలియదు. అందుకనే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడంతా చాలా బాగుంది. చెట్లు ఫుల్గా చెట్లు ఉన్నాయి.
గ్రీన్గా చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఎండ ఉన్నా సరే మనకి చాలా చల్లగా అనిపించింది. ఇదేనండి ఫ్రీ బస్ ఉంటాయంట, కాకపోతే మాకు తెలియక మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా సగం దూరం కూడా, ఇక్కడ వరకైతే సగం దూరం కూడా ఇంకా చాలా దూరం నడిచాం. అలాగైతేనే వాళ్ళని వీళ్ళని అడిగి ఎలాగైతేనే వచ్చేసాం మేము. ఇక్కడ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాము. లోపల అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదనిపించి నేను వీడియో అయితే తీయలేదు. వాష్ చేసుకున్న దగ్గర ఒక 1 మినిట్ నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళాము. అక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలి. అక్కడ తీసుకున్న టికెట్ ఒక సెక్యూరిటీ గార్డ్కి చూపించిన తర్వాత మనల్ని లోపలికి అలౌ చేస్తారు. సో అక్కడ ఒకటి జరిగింది, నేను టికెట్ తీసుకోవడం మర్చిపోయినా. మా హస్బెండ్ తీసుకున్నారేమో అని నేను తీసుకోలేదు. సో వచ్చేసాము. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోవాలి కదా, సో గుడి నుంచి బయటకు అయితే వచ్చేసాము. వీడియో అయితే ఎలా ఉంది, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.